రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు బాగుపడినప్పుడే నిజమైన తెలంగాణ వచ్చినట్లవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు, సీతారామ ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని ప్రకటించారు. ప్రాజెక్టుల నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఖమ్మం జిల్లా 2వ రోజు పర్యటనలో భాగంగా తిరుమలాయిపాలెంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రం సస్యశ్యామలమయ్యే వరకు విశ్రమించేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 4 ఏళ్లలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా వివరించారు. ఒక పక్క గోదావరి నది జిల్లాను ఒరుసుకుంటూ పారుతుంది. ప్రతి సంవత్సరం 2 నుంచి 4,000 టీఎంసీల నీళ్లు గోదావరికి వృధాగా పోతాయి. చాలా పెద్ద పెద్ద నాయకులు వచ్చినారు, మా అంత గొప్పవాళ్ళు లేరని చెప్పినారు. కానీ ఖమ్మం జిల్లాని ఆ జిల్లా కర్మానికే వదిలేసినారు. ఆనాడు అది సమైక్య రాష్ట్రం, మన మాట చెల్లలే, మన మాట పనికి రాలే. కానీ ఈ రోజు ఇది తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ బిడ్డల రాజ్యం. మీరు పెట్టినటువంటి మీ సేవకుల ప్రభుత్వం 600 అయినా సరే ఖచ్చితంగా తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమి సస్యశ్యామలం కావాలి. దానికి ఈ రోజే మంచిగా తెలంగాణ మొత్తానికి ఈశాన్య ప్రాంతంలో, తూర్పు ప్రాంతంలో, భగవంతుడు భద్రాద్రి రాముడు ఉండే ప్రాంతంలో మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇంకా తెలంగాణకు తిరుగు లేదు, డోకా లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రాబోయే 2 ఏళ్లలో ఒక రెప్పపాటు కూడా కరెంటు పోకుండా 3 ఫేజ్ కరెంటు తెచ్చి మీకు ఇచ్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రైతు రుణమాఫీ కింద మిగిలిన 2 విడతల మొత్తాన్ని ఈ బడ్జెట్లోనే కేటాయించాలని భావిస్తున్నట్లుగా కేసీఆర్ తెలిపారు. స్వరాష్ట్ర ఉద్యమ స్ఫూర్తితో పరిపాలన సాగిస్తున్నామన్న ఆయన అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందే వరకు ఎవరితోనూ రాజీ పడబోనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న దళితులు, గిరిజనులు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు అన్ని విధాల అభివృద్ధి చెందే వరకు నా ప్రాణం పోయినా సరే ఎవరితోనూ కూడా రాజీ పడా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఉద్యమం ఏ విధంగా చేసినామో ఇలా ప్రభుత్వాన్ని కూడా అదే విధంగా నడుపుతున్నాం. 2 సంవత్సరాలలో ఒక చిన్న అవినీతి ఆరోపణ లేకుండా రాజకీయ అవినీతిని పూర్తి స్థాయిలో రూపుమాపి బ్రహ్మాండమైన పద్ధతిలో రాష్ట్రం ముందుకు పోతా ఉంది. మనం తీసుకున్న పథకాలు దేశమంతా ముక్కున ఏలేసుకుంటా ఉంది. ఇలా మిషన్ భగీరథ బీహార్ రాష్ట్రం కాపీ కొడతా ఉంది, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాపీ కొడతా ఉంది. ఇంకా అనేక రాష్ట్రాల వాళ్ళు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇంజనీర్లు వచ్చి మనం చూసిపోయినారు. ఈ పథకం మేము కూడా పెట్టుకుంటామని చెప్తా ఉన్నారు. 2 బెడ్రూమ్ ఇండ్లు మీరు ఎట్లా కడుతున్నారండి అని దేశమే ఇండియానే ముక్కున ఏలేసుకుని ఆశ్చర్యపడతా ఉంది. తెలంగాణను చూసి కొత్త రాష్ట్రమైనా దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు నేర్చుకునే పరిస్థితికి పోతా ఉంది. టేకులపల్లి మండలం రోళ్లపాడులో సీతారామ ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టు కారణంగా భూములు కోల్పోతున్న వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. గత పాలకులు 60 ఏళ్లలో చేయలేని పనులను తెరాస ప్రభుత్వం చేసి చూపుతుంటే విపక్షాలు ఓర్వలేకపోతున్నాయని కేసీఆర్ మండిపడ్డారు. నేను మిమ్మల్ని ఒకటే మాట అడుగుతా ఉన్నా, 60 సంవత్సరాలలో మీరు చేయలేని పని 18-19 నెలల పసికూన ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తా ఉంటే మీ కండ్లు మండిపోతా ఉన్నాయి, మీ పీఠాలు కదిలిపోతా ఉన్నాయి. కాబట్టి ఇక మాకు ప్రజల్లో బతుకు తెరువు లేదని ఈరోజు అడ్డం పొడవు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరంత గొప్పవాళ్లే అయితే, ప్రజల మనసులే అయితే ఎందుకు ఈ 60 సంవత్సరాలలో టీడీపీ గాని కాంగ్రెస్ గాని ఈ పని చేయలేదు అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు పెట్టే ఈ ప్రాజెక్టు నా తెలంగాణ, నా ప్రజానీకం సంతోషంగా చిరునవ్వుతో బతకాలనే మంచి ఉద్దేశంతోనే తప్ప నాకు రెండో ఉద్దేశం లేదు. 246 కుటుంబాలను ఏ రకంగా కావాలంటే ఆ రకంగా ఆదుకుంటాం. మీకు ఇదే ప్రాజెక్టు కింద 10 లక్షలకు 20 లక్షలకు ఎకరం భూమి అయినా సరే మీది ఎంత భూమి పోతున్నదో అంత భూమి కొనిస్తాం. మీకు 2 బెడ్రూమ్ ఇండ్లు కూడా స్వయంగా కట్టిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇల్లెందు పురపాలక సంఘం అభివృద్ధికి 1 కోటి రూపాయలు కేటాయిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ నియోజకవర్గంలోని ఒక్కో మండలానికి 25 లక్షల రూపాయలు, గ్రామాలకు 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.